ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఏలినవారి కుట్రలకు పదును పెడుతూ ఖాకీలు పరవశించిపోతున్నారు. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపితే ద్రోహం. అసలేం చెయ్యకపోయినా ప్రతిపక్ష పార్టీలో కీలక నేతగా ఉంటే నేరం. వాళ్లపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో విరుచుకుపడిపోతోంది పైశాచిక ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నవేళ కీలకమైన బాధ్యతలు నిర్వహించిన అధికారులపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించేసింది చంద్రబాబు ప్రభుత్వం. హామీల అమలు లేదు, సంక్షేమం ఊసులేదు, అభివృద్ధి ధ్యాస లేదు. ప్రజలను, ప్రతిపక్ష నేతలను, మొత్తం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న రాక్షసత్వం తప్ప, పగ సాధించాలన్న యావ తప్ప ఈ ఏడాదిలో ఏపీలో జరిగిందేం లేదు. వైఎస్ఆర్సీపీ నేతల మీద చంద్రబాబు అండ్ కో చేస్తోన్న కుట్రలకు, కుతంత్రాలకు అంతే లేకుండా పోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వల్లభనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా, అందరి మీద పన్నాగాలు పన్నడమే, అందరిపై తప్పుడు కేసులు పెట్టడమే, వేధించి మానసికంగా హింసించి కేసుల మీద కేసులతో పైశాచికత్వం ప్రదర్శిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు అండ్ కో రాక్షసత్వానికి వల్లభనేని వంశీ ఒక ఉదాహరణ. జైలు నుంచి బయటకు రాకుండా ఉండడానికి వరుసగా తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతోన్న వంశీని చూసి సంబరపడుతోన్న సైకో సర్కార్ గురించి ఏం చెప్పాలి? వల్లభనేని వంశీ టీడీపీకి కంట్లో నలుసులా మారడంతో ఎన్నికల ఫలితాలు విడుదలైన 3 రోజులకే ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కత్తులు, రాడ్లు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. అంత విధ్వంసం సృష్టించినా వంశీని ఏం చెయ్యలేకపోయామనే అక్కసుతో సంబంధం లేని తప్పుడు కేసులను తెరపైకి తెచ్చారు. తప్పుడు కేసు నంబర్ 1, గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి. 2023లో టీడీపీ నేత పట్టాభి గన్నవరం వెళ్లి తొడగొట్టి మరీ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఆ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. దీంతో అప్పట్లో ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇరు పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. ఘర్షణ సమయంలో పోలీసులను గాయపరిచినందుకు పట్టాభితో పాటు మరికొందరిని అరెస్టు చేసి రిమాండ్కి పంపించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసింది. ఈ ఘటనతో అసలు సంబంధం లేకపోయినప్పటికీ వంశీని కేసులో A71గా చేర్చారు. ఈ కేసుపై కోర్టులో విచారణలు జరుగుతున్న సమయంలోనే ప్రధాన ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశాడు. సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేయడంతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు కేసు నంబర్ 2, సత్యవర్ధన్ కిడ్నాప్. సత్యవర్ధన్ తాను సత్యం వైపే నిలుస్తానని తేల్చి చెప్పడంతో వంశీని కేసులో ఇరికించాలనే ఆలోచనతో సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ, అతని అనుచరులు కిడ్నాప్ చేశారంటూ ఓ డ్రామాకు తెరతీశారు. టీడీపీ డైరెక్షన్లో సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో పటమట పోలీసులు వంశీ, అతని అనుచరులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో విజయవాడ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ వల్లభనేని వంశీని 2027 ఫిబ్రవరి 13న అరెస్టు చేశారు. హైదరాబాద్లో అరెస్టు చేసిన దగ్గర్నుంచి విజయవాడ తీసుకొచ్చే వరకు, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే వరకు కూటమి నేతల ఆదేశాలతో పోలీసులు ఓ రేంజ్లో డ్రామా నడిపించారు. వల్లభనేని వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు నుంచి బయటకు రాకూడదని చంద్రబాబు అండ్ కో పగబట్టడంతో తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పెట్టడానికి ముందే రంగం సిద్ధం చేసి పెట్టుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగిసే సమయానికి మరో తప్పుడు కేసు తెరమీదకు తెచ్చారు. తప్పుడు కేసు నంబర్ 3, ఉంగుటూరు భూ వివాదం. తన భూమిని కాజేశారంటూ ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన శనగల శ్రీధర్ రెడ్డి వంశీ, అతని అనుచరులపై ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఎప్పుడో 2016లో వంశీ, ఆయన అనుచరులు తన భూమిని అన్యాక్రాంతం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు ధైర్యం వచ్చిందని, అందుకే ఫిర్యాదు చేశానని ఫిర్యాదుదారు శనగల శ్రీధర్ రెడ్డి చెప్పడాన్ని చూస్తేనే కూటమి ప్రభుత్వం ఏ రకంగా కుట్ర చేస్తుందో అర్థమవుతుంది. ఈ కేసు నడుస్తుండగానే మరో తప్పుడు కేసుకి తెరతీశారు. తప్పుడు కేసు నంబర్ 4, భూ కబ్జా. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో విలువైన స్థలం కబ్జా చేశారంటూ సుంకర సీతామహాలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసింది. వంశీతో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. అంతలోనే మరో దొంగ కేసు పుట్టుకొచ్చింది. తప్పుడు కేసు నంబర్ 5, అక్రమ మైనింగ్.
గన్నవరం పానకాలు చెరువులో సాగు చేసుకుంటున్న చిన్న చిన్న రైతుల భూములు బలవంతంగా లాక్కుని అక్రమ మైనింగ్ చేశారంటూ వంశీతో పాటు మరికొందరిపై మర్లపాలెంకు చెందిన జాస్తి మురళీకృష్ణ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీతో పాటు మరో 4గురిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇలా వంశీ మీద ఒకదాని తర్వాత ఒకటిగా దొంగ కేసులు పెడుతూనే వచ్చారు. అయినా చంద్రబాబు అండ్ కో పైశాచికత్వం తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం శాంతించలేదు. దీంతో మరో తప్పుడు కేసు పుట్టుకొచ్చింది. తప్పుడు కేసు నంబర్ 6, నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు. బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు జరిగాయంటూ వీరవల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇలా వరుస కేసులతో వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తున్న తరుణంలో ఒక్కొక్క కేసులో న్యాయస్థానం నుంచి బెయిల్ మంజూరు కావడంతో వంశీకి కొంత ఊరట లభించింది. వంశీపై నమోదైన కీలకమైన గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపైన దాడి కేసులో, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో వంశీ బయటకు రావడానికి అంతా క్లియర్ అవుతోన్న వేళ మరో తప్పుడు కేసుని సిద్ధం చేశారు. తప్పుడు కేసు నంబర్ 7, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ. బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 10 రోజుల నుంచి తీవ్రమైన దగ్గుతో పాటు శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వంశీ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వరుసగా 3 రోజులు జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి వంశీని తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సంక్షేమానికి, అభివృద్ధికి లేదా కార్యకర్తల సంక్షేమానికి దిక్కులేదేమో గాని రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ 3 నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గదీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం. నూజివీడు కోర్టులో బెయిల్ వచ్చినా వంశీని బయటకు రాకుండా చేయాలనే ఆలోచనతో గుట్టు చప్పుడు కాకుండా వంశీపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. తప్పుడు కేసు నంబర్ 8, అక్రమ మైనింగ్. గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ వంశీపై మైనింగ్ ఏడీ శ్రీనివాసకుమార్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీతో పాటు మరో 12 మందిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 90 రోజులకు పైగా వంశీ విజయవాడ జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. కేసు మీద కేసు, అన్నీ తప్పుడు కేసులే. ఒక్కో కేసులో బెయిల్ మంజూరవుతున్నా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తూనే ఉంది.